ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న దాసరిపోయాక ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూశారంతా. అయితే నేను ఇండస్ట్రీ పెద్దని అని చిరు చెప్పకపోయినా అంతా ఊహించినట్టుగానే చిరు ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సిన పరిస్థితి. ఇక కోవిడ్ వంటి టఫ్ టైంలోనూ నేనున్నానంటూ ఎంతో మందిని ఆదుకున్నారు కూడా. మరోవైపు టికెట్ రేట్స్ పెంచే విషయంలో జగన్ ని కలిసిన వారిలో ముందున్నది కూడా చిరంజీవియే. అయితే ఎవరి కుంపట్లు వారు పెట్టుకునే ఇండస్ట్రీలో చిరు ఆ స్థానంలో నిలవగలడా, తాజాగా రైజ్ అయిన ఇష్యూని సాల్వ్ చేయగలడా అన్నదే అసలు ప్రశ్న. కానీ తాజాగా ఫెడరేషన్ ఛాంబర్ అంతా ఆయన వెనుకే ర్యాలీ అవడం చూస్తుంటే చిరు దాసరి స్థానాన్ని ఆక్రమించినట్టే కనిపిస్తోంది. 15వ రోజుకి చేరిన పంచాయతీ ఇంకా తేలనే లేదు. మరోవైపు యూనియన్లు పెద్ద నిర్మాతల మధ్య నలిగిపోతున్నామంటూ చిన్న నిర్మాతల వేడుకోళ్లు. మరోవైపు చిరు ఏం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తామని ఫెడరేషన్ చెప్పడం బట్టి చూస్తే ఇండస్ట్రీకి చిరు మరో దాసరి అయినట్టే కనిపిస్తోంది. మరి చిరు మాట మీదుగా ఇటు ఫెడరేషన్ అటు ఛాంబర్ కలిసి సమస్యని కొలిక్కి తెస్తాయా, లేక చిరు మాటని కూడా లెక్క చేయకుండా రెండు వర్గాలు డి అంటే డి అంటాయా చూడాలి. ఏది ఏమైనా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండే ఈ సినీ ఇండస్ట్రీలో ఇంత పెద్ద బాధ్యత మోయడం కత్తి మీద సామే. చూడాలి మరి. అంతా తన వైపే చూస్తున్న ఈ వేళ చిరు తన మాటని నెగ్గించుకుంటాడా, లేక అమ్మో నా వల్ల కాదంటూ సైడ్ అవుతాడా? మెగాస్టార్ బర్త్డే వస్తుండటంతో స్టాలిన్ ని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది మెగా కాంపౌండ్. వీటిలో పరదా కాస్త స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. ఇక అనుపమ పరమేశ్వరన్ అయితే తన కెరియర్లో ఇదే బెస్ట్ ఫిలిం అని ఊదరకొడుతోంది. మరోవైపు వస్తోన్న ట్రైలర్, టీజర్లు కూడా స్ట్రాంగ్ కంటెంట్ నే డెలివర్ చేశాయి. చూడాలి మరి మేకర్స్ ఆశల్ని పరదా ఏ మేరకు నెరవేరుస్తుందో. ఇక చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి బార్బరిక్ తో ఎంట్రీ ఇస్తోంది ఉదయభాను. మహారాజా జానర్లో సాగే ఈ సినిమాలో సత్యరాజ్ కూడా నటించడం విశేషం. మరి థ్రిల్లర్ జానర్లో వస్తోన్న ఈ సినిమాకి డైరెక్టర్ మారుతి పేరు ఎంతవరకు కాసులు కురిపిస్తుందో చూడాలి. ఇక ఈ రెండు సినిమాలతో పాటు దర్శక నటుడు ఆర్ నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం యూనివర్సిటీ పేపర్ లీక్, అలాగే మేఘాలు చెప్పిన ప్రేమ కథ అనే మరో చిన్న సినిమా కూడా ఆగస్టు 22నే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి చిన్న సినిమాలుగా వస్తోన్న ఇవి వార్ 2, కూలీని తట్టుకొని ఏ మేరకు కలెక్షన్స్ కొల్లగొడతాయో చూడాలి. ఆగస్టు 14న బ్రహ్మాండం బద్దలవుతుంది అనుకున్నారంతా. రిలీజ్ అయ్యే కూలీ వార్ 2లలో దేనికదే రికార్డు క్రియేట్ చేస్తుందని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. కానీ వచ్చిన టాక్ చూస్తే వసూళ్ల దుమ్ముదుమారం అటుంచితే మేకర్స్ దిమ్మ తిరిగిపోయే పరిస్థితి. అయితే ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ ను పర్లేదనిపించినా ఆ వసూళ్లు మేకర్స్ ని సాటిస్ఫై చేస్తాయా అంటే అనుమానమే. కూలీ ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నా లాంగ్ రన్ లో టార్గెట్ అందుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. ఇక ఇప్పటి వరకు 200 కోట్లకు పైగా చేరువైన వార్ 2 కూడా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కత్తి మీద సామే. మరోవైపు సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్స్ డ్రాప్ అయ్యే సూచనలే ఎక్కువ. అంటే దాదాపు 70 కోట్లు కుమ్మరించిన నాగవంశీకి వార్ 2 ఒక పీడకలనే మిగిల్చేలా ఉంది. అయితే కాస్త శాంతించిన మహావతార నరసింహ మళ్లీ గర్జించే అవకాశం ఉండడం, మరోవైపు పలు చిన్న సినిమాలు థియేటర్లని ఆక్యుపై చేయడం వంటి వాటిని చూస్తుంటే కూలీ వార్ 2లు గట్టెక్కడం కాస్త కష్టమే. చూడాలి మరి. ఈ మండే నుండి మొదలవుతున్న అసలు పరీక్షని తారక్ తలైవాలు ఏ మేరకు పాస్ అవుతారో. రవితేజ మాస్ మహారాజుగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఈ ఎనర్జెటిక్ స్టార్ టైం ఇప్పుడు అస్సలు బాగోలేదు. హిట్ పడితే 6 ఫ్లాప్లు చూస్తున్నాడు. ధమాకాతో సాలిడ్ హిట్ కొట్టిన రవితేజ ఆ తరువాత చేసిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ ఇలా చేసిన సినిమా చేసినట్టే పోయాయి. దీంతో ఇక ఆ సినిమాలు ఆపు మహాప్రభో అంటూ ఫ్యాన్స్ నుండే వినిపిస్తుందంటే మాస్ మహారాజ్ ఎంత మొనాటనీలో కొట్టుకుపోతున్నాడో అర్థమవుతుంది. అయితే వీటి మధ్యలో వాల్తేరు వీరయ్య వచ్చినా అది చిరుఖాతాలోకే వెళ్లిపోయింది. దీంతో భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న మాస్ జాతరతోనైనా సాలిడ్ హిట్ కొట్టి సాలిడ్ ఆన్సర్ ఇద్దామనుకున్నాడు రవితేజ. ఇక సినిమా చవితి సందర్భంగా ఈ నెల 27కి వస్తుందని అనౌన్స్ చేశారు కూడా. కానీ వాలకం చూస్తుంటే ఈ సినిమా ఇప్పట్లో రావడం కష్టంగానే కనిపిస్తోంది. ఒకవైపు ధర్నాలు,
మరోవైపు వార్ 2తో నాగవంశీ నిండా మునిగిపోవడం, మరోవైపు మాస్ జాతర ఇంకా ఓ పాటని అలాగే పోస్ట్ ప్రొడక్షన్ ని కంప్లీట్ చేసుకోకపోవడంతో సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువ. అసలే డిజాస్టర్స్ తో డీలా పడ్డ రవితేజ మాస్ జాతరతోనైనా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని ఆశపడ్డ అభిమానులకి ఇది డైజెస్ట్ కాని మ్యాటరే. చూడాలి మరి అప్పటి వరకు అన్నీ సెట్ అయ్యి అనుకున్న సమయానికే వస్తుందా లేక సర్క్యులేట్ అవుతున్నట్టుగానే పోస్ట్ పోన్ అవుతుందా? ఇక్కడ ఎవరి కుంపట్లు వారివే. ఎవరికి ఎవరిని సత్కరించడానికి టైం దొరకదు అంటూ మొన్న మధ్య అల్లువారు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మీకు నేనున్నానంటూ నేషనల్ అవార్డీలని సత్కరించాడు సీఎం రేవంత్. నేషనల్ అవార్డు దక్కించుకున్న భగవంత్ కేసరి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్ అందించిన వెంకట్, శ్రీనివాస్, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ, బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్, సింగర్ రోహిత్లు సీఎం రేవంత్ ని కలిసిన వారిలో ఉన్నారు. వాస్తవానికి గత సర్కార్ తెలుగు సినిమాని పెద్దగా పట్టించుకున్నది లేదు. ఇక అవార్డులంటారా అంతే సంగతులు. కానీ తాజాగా ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ తో సినీ కళాకారులను గౌరవించడంతో పాటు టాలీవుడ్ కి ఎల్లవేళలా సపోర్ట్ చేస్తామంటూ రేవంత్ చెప్పడంతో ఇండస్ట్రీలో మంచి జోష్ కనిపించింది. ఇక లేటెస్ట్ గా 71వ జాతీయ అవార్డులని దక్కించుకున్న వారిని గుర్తించి సత్కరించడంతో పాటు హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమాకి హబ్ గా చేస్తామని, ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పడం ఇండస్ట్రీకి ఒక మంచి బూస్టప్ అనే చెప్పాలి. అయితే సీఎం ని కలిసిన వారిలో దిల్ రాజు కి చెందిన బలగం టీమ్ తో పాటు మరికొంతమంది అవార్డీలు లేకపోవడం గమనార్హం. చూడాలి మరి ఏకంగా సీఎం అవార్డీలని సత్కరించడంతో టాలీవుడ్ అయినా ఒక్కటిగా కలిసి అభినందిస్తుందా లేక ఎవరికి వారు ఎప్పటిలాగే విషెస్ తో సరిపుచ్చుతారా అనేది. ఇప్పుడు యూత్ కళల రాకుమారి బీర్బల్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ కస్తూరి సప్త సాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. సినిమా పోయినప్పటికీ ఈ అమ్మడి అందం ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. ఇక హిందీ అప్స్టేర్స్ లో నటించి మంచి మార్కులే కొట్టేయడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే నిఖిల్ తో చేసిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, విజయ్ సేతుపతి ఎస్, అలాగే శ్రీమురళి బఘీరా, శివరాజ్ కుమార్ బైరతి రన్ఘల్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినా ఈ అమ్మడి కెరీర్ మాత్రం జెట్ స్పీడ్ తో దూసుకుపోవడం విశేషం. అలా అని చిన్న చితక కాదండోయ్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనేది ఏదైనా మొదటిగా ఈ బ్యూటీ దగ్గరికే వస్తుందంటే మేకర్స్ రుక్మిణి పేరుని ఎంతగా పఠిస్తున్నారో అర్థమవుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ తో పాటు రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్ లోను, శివకార్తికేయన్ మదరాసిలోను నటిస్తున్న రుక్మిణి సుకుమార్ రామ్ చరణ్ సినిమాకి ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని టాక్. ఇదిలా ఉంటే తాజాగా కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన యష్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతుందట ఈ కన్నడ భామ. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్, యష్ కాంబోలో వస్తున్న టాక్సిక్ లో తాజాగా మరో కీ రోల్ కి రుక్మిణి కూడా సెలెక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా అవకాశమే గగనమైన ఈ రోజుల్లో ఇలా దాదాపు 1000 కోట్ల ప్రాజెక్ట్స్ ని చేతిలో పెట్టేసుకుందంటే రుక్మిణి జాతకం మామూలుగా లేదన్నమాటే. వివేక్ అగ్నిహోత్రి కాంట్రవర్సీ కంటెంట్ కి కేర్ ఆఫ్ అయిన ఈ సెన్సేషన్ ఫిల్మ్ మేకర్ ఇప్పుడు మరోసారి హైలైట్ అవుతున్నాడు. 1946లో బెంగాల్లో ముస్లిం లీగ్ అల్లర్లు, హిందువులపై జరిగిన దారుణాలను సిల్వర్ స్క్రీన్ పైకి తెచ్చేందుకు ది బెంగాల్ ఫైల్స్ తో రెడీ అయిన వివేక్ ఇప్పుడు 100 కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. వాస్తవానికి ది బెంగాల్ ఫైల్స్ పేరుతో సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే ఉన్నాడు వివేక్. తాజాగా 1946లో ముస్లిం లీగ్ అల్లర్లు, హిందువులపై జరిగిన దారుణాలను ఆపడంలో కీలక పాత్ర పోషించిన గోపాల్ ముఖర్జీ పాత్రను తప్పుగా చిత్రీకరించారంటూ వివేక్ పై కేసు పెట్టాడు ఆయన మనవడు శాంతను ముఖర్జీ. ట్రైలర్లో తన తాతను తప్పుగా చూపించారని, తన తాత వృత్తిరీత్యా కసాయి కాదని, ముస్లిం లీగ్ అల్లర్లను నివారించడంలో కీలక పాత్ర పోషించిన తన తాత పాత్రను వక్రీకరించినందుకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ కోర్టుకెక్కాడు శాంతను. ఇక బెంగాల్ ఫైల్స్ సినిమా కథ విషయానికొద్దాం. ఇండియన్ హిస్టరీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన గ్రేట్ కల్కతా మర్డర్స్ ఆధారంగా ఈ సినిమాని డైరెక్టర్ వివేక్ తెరకెక్కించాడు. అయితే సినిమా మా మనోభావాలు దెబ్బతీశాయంటూ, ఈ సినిమా అసలు రిలీజ్ కాకూడదంటూ ఇప్పటికే డజనుకు పైగా కేసులు వివేక్ ని చుట్టుముట్టుగా తాజాగా ఈ కేసు వివేక్ కి బోనస్ అన్నమాట. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు బొక్కబోర్లా పడుతుంటే హర్రర్ సినిమాలు బాలీవుడ్ కి బాసటగా ఉన్నాయి. అలా వచ్చే స్త్రీ భేడియా, ముంజియా, స్త్రీ 2 అనే సినిమాలు 100 కోట్లు కొల్లగొట్టాయి కూడా. దీంతో మేకర్స్ అంతా ఇప్పుడు మేము భయాన్ని చూపిస్తామంటూ హారర్ సినిమాలకి పొలోమంటూ క్లాప్ కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ధమా అంటూ సరికొత్త హారర్ కామెడీ థ్రిల్లర్ ని పట్టాలెక్కించాడు ఆదిత్య సర్పోత్ తార్.
నేషనల్ క్రష్ రష్మిక మెయిన్ లీడ్ గా ఆయుష్మాన్ ఖురానా జోడీగా నటిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా సాలిడ్ టీజర్ ని రిలీజ్ చేసింది మూవీ టీం. దీపావళి గిఫ్ట్ గా రానున్న ఈ సినిమాలో రష్మిక తొలిసారి దయ్యం పాత్రలో కనిపించడం విశేషం. ఇక దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆయుష్మాన్, రష్మికలతో పాటు పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్దికీలు నటిస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి. మడాక్ ఫిల్మ్స్ హారర్ కామెడీ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ థామా ఇప్పటి వరకు వచ్చిన స్త్రీ, భేడియా, ముంజియా, స్త్రీ 2లని మరిపిస్తుందా లేక రష్మిక చాయిస్ తప్పు అని ప్రూవ్ చేస్తుందా? నందమూరి మోక్షజ్ఞ. ఈ నందమూరి బాలయ్య నటవారసుడి ఎంట్రీ ఎప్పుడా అని చూసి అభిమానులకి నీరసం వచ్చేసింది. అప్పుడు ఇప్పుడు అనే దోబూచుల మధ్యే మోక్షజ్ఞకి 30 ఏళ్లొచ్చేశాయి. మరి ఇంకెప్పుడు ఎంట్రీ ఇస్తారా అంటూ ఫ్యాన్స్ అడుగుతూనే ఉన్నారు. నిజానికి ఎప్పుడో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సినిమా స్టార్ట్ అవ్వాల్సింది. కానీ స్క్రిప్ట్ కుదరలేదనో, మోక్షజ్ఞ రెడీ అవ్వలేదనో, బాలయ్య హ్యాపీగా లేడనో, ఇలా కారణాలేవైనా సినిమా మాత్రం ముందుకు సాగలేకపోయింది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ పక్కకు తప్పుకున్నాడని, అతని స్థానాన్ని కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కబ్జా చేశాడని, త్వరలోనే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అనౌన్స్ అన్న వార్తలు వచ్చినా అది గాసిప్ గానే మిగిలిపోయింది. For more videos like this, subscribe Big TV channel.